పోలిశెట్టి గారికి మామూలు బ్లాక్ బస్టర్ కాదన్నా. నవ్వి నవ్వి చచ్చిపోయాను మేమైతే. నవీన్ పోలిశెట్టి గారి కోసం నేను ఎందుకు వచ్చానంటే, నవీన్ పోలిశెట్టి నేను ఫ్రెండ్స్, ఇదే ఎంతమంది తెలుసు మీకు తెలియదు కానీ సితార్ ఎంటర్టైనర్ లో బ్లాక్ బస్టర్ ఇట్టు వచ్చేసింది మొత్తానికి. అయితే టిల్లు అన్నా ఏడన్నో కానీ వచ్చి గుండెల మీద చేసుకొని తిరిగన్నా ఇట్టు కొట్టేశాడు నవీన్ పోలిశెట్టి. మామూలు లేదన్న మూవీ అయితే. ఎక్కడ చూసినా గానీ నవ్వులే నవ్వులు నవ్వులు. ఒక ఊరి కోసం నవీన్ పోలిశెట్టి చేసే త్యాగం మామూలుగా ఉండదు. ఎవరైనా డబ్బున్న అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు, నవీన్ అన్న కూడా అలాగే వెళ్ళి బొక్కబోర్ల పడతాడు. చాలా బాగుంది మూవీ అయితే. వాళ్ళిద్దరి మధ్య వచ్చే యాక్షన్ ఎంటర్టైనర్ మరియు ఆ ఊర్లో జరిగే సంఘటనలు చాలా బాగున్నాయి. సోషల్ మీడియాని మన ఊరి పంచాయతీని ఎలా డెవలప్ చేయాలి ఈ మూవీలో చాలా బాగా చూపెట్టాడు. సాంగ్ అయితే మామూలు లేదన్న. అసలు ఆ డాన్స్ చూపెడతాను నేనైతే మామూలు పిచ్చెక్కిపోతాను. ఆ డాన్స్ తండ్రి పట్టుకున్నాను ఒకసారి. అసలు భీమవరం బాల్మా బాగా తీసుకుందామా అన్నట్టు మామూలు లేదన్న. సాంగ్ పిచ్చెక్కిచ్చేసాడు. మల్టీ టాలెంటెడ్. అసలు అనిల్ రాపుడి గారు మీకు మొగుడు వచ్చేసాడు సంక్రాంతికి అయితే. మామూలు లేదన్నా. ఒక డైరెక్టర్ గా మీకు మొగుడు ఎవరైనా వచ్చారంటే అది నవీన్ పోలిశెట్టి గారే. యాక్టర్ గా ఈ 2026 ఇంత బెస్ట్ కామెడీ మూవీ ఏదైనా ఉందంటే అది మన నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా ఇప్పుడే చూసేస్తున్నాను. మన అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి అంటే మనకి ఫుల్ కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా చేస్తాడని తెలుసు, కానీ ఈ సినిమాలో సెంటిమెంట్ సీన్లు ఫైట్లు కూడా చేశాడు. అతని బాడీ లాంగ్వేజ్ గానీ అంటే ఇంత ఇన్డెప్త్ లో అతను సెంటిమెంట్ చేస్తాడని అనుకోలేదు. ఓవరాల్ పిక్చర్ అయితే ఫెంటాస్టిక్ గా ఉంది. ఇక మీనాక్షి చౌదరి గ్లామర్, ఫెంటాస్టిక్ గ్లామర్ అమ్మాయిది. సినిమా అంతా మంచి కామెడీ సీన్స్ ప్లస్ స్టోరీ కూడా బాగా రాసుకున్నారు. జస్ట్ అంటే ఏదో క్యాజువల్ గా ఇప్పుడు మన జాతిరత్నాలలో క్యాజువల్ కామెడీ కాకుండా ఒక మంచి మెసేజ్ ఉన్న డెప్త్ ఉన్న స్టోరీ రాసుకుని ఆ స్టోరీ బేస్డ్ గా అద్భుతమైన కామెడీ చేశారు. ఇంకొకటి ఏంటంటే మన ప్రొడ్యూసర్ గారు నాగవంశీ గారు మళ్ళీ, ఎందుకంటే ఈ మధ్య నేను వార్టు అది ఫ్లాప్ అయిందని కొంచెం ట్రోల్ చేశారు. ఈ సినిమాతో మళ్ళీ డెవిల్ ఈస్ బ్యాక్. సో మంచి హిట్ కొట్టాడు. ఇంకా 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 వేరే పాయింట్లు అనుకుంటే మన మిక్కీ మేయర్ గారు చాలా కాలం తర్వాత భీమవరం బాలమ బ్రహ్మాండమైన నెంబర్ ఇచ్చాడు. అలాగే సినిమా రీ రికార్డింగ్ కూడా చాలా బాగుంది. హైలైట్స్ అంటే సెంటిమెంట్ చాలా బాగుంది. అంటే నవీన్ పోలిశెట్టి అంటే పెద్ద అద్భుతమైన అతను ఆర్టిస్ట్, అంటే మన రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ చాలా బాగా చేస్తాడు, కానీ సెంటిమెంట్ సీన్లు బాగా చేస్తాడు. ఫస్ట్ టైం ఇందులో ఫైట్ పెట్టారు. గంగారాం తల్లికి ముగ్గురు మరీ చేశాడు ఆ ఫైట్ కూడా ఫెంటాస్టిక్ గా చేశాడు. సో ఇందులో హైలైట్ అంటే సెంటిమెంట్. యాక్చువల్ కామెడీ అలాగే బాగుంది, బట్ సెంటిమెంట్ సీన్ చాలా బాగా పండి. రేటింగ్ మనము 3.5 ఇవ్వచ్చు. అన్ని సినిమాలు చూసాను నేను. విన్నర్ బాసు తమ్ముళ్ళు ఇద్దరు క్లోజ్ గా ఉన్నారు. రవితేజను ఈయన వెరీ క్లోజ్లీ ఫాలోయింగ్. అంటే బాస్ సినిమా చూసేసి ఈ సినిమాలు కూడా హ్యాపీగా చూడొచ్చు. ఎందుకంటే మూడు బ్రహ్మాండమైన కామెడీ ఉన్నాయి. ఈ సినిమా కూడా చాలా బాగుంది, రవితేజ సినిమా కూడా చాలా బాగుంది. బట్ ఇంకా మరి అనిల్ రావిపూడి ఉన్న ఫామ్ లో విరాట్ కోహ్లీ పక్కన యువరాజ్ సింగ్ వాళ్ళు ఆడినట్టుగా వీళ్ళిద్దరు కూడా, అంటే ఆ సినిమా చూసినది పండగకి 2-3 సినిమాలు చూస్తారుగా, ఇది కూడా చూడొచ్చు. నవీన్ పోలిశెట్టి చాలా బాగా చేశాడు. అందులో మంచి గ్యాప్ వచ్చిన తర్వాత ఆ బాడీ లాంగ్వేజ్ అది మిస్ అయ్యాం. కొన్ని డైలాగ్ అంటే మామూలు డైలాగులు ఎలాగా బాగున్నాయి కామెడీ పంచులు. ఇందులో ఒక హీరోయిన్ ఇల్లు మిస్ అయ్యే సిచ్యువేషన్ వస్తే ఆ హీరోయిన్ అడుగుతాడు, మరి నీ కోట లాంటి ఇల్లు కాపాడలేకపోతున్నాను పర్లేదా అంటే, నా కోట కన్నా రాజుగారు ముఖ్యమండి అంటే. ఫెంటాస్టిక్ డైలాగ్స్, అంటే సెంటిమెంట్ అద్భుతంగా పండించాడు. చాలా బాగుంది, సూపర్ ఉంది. మొన్నేమో మనశంకర వరప్రసాద్ సూపర్ హిట్, నిన్నేమో అతని రవితేజ సినిమా సూపర్ హిట్. ఈ రోజు కూడా అంతకు మించి. సంక్రాంతికి పండగ అంటే సినిమాలే, సినిమా అంటే పండగ. అనగనగా ఒక రాజు అంటే ప్రజలకి ఎట్లా సేవ చేయాలి అనేది రాజు. అదే డిసిప్లిన్ గానీ ఏమన్నా గానీ. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎంటర్టైనర్, సెకండ్ హాఫ్ అయితే పీక్స్. హైలైట్స్ అంటే ఇప్పుడు రాజుకి ఎట్లా క్వాలిటీస్ ఉండాలి, అంటే ప్రజలకి ఎట్లా హెల్ప్ చేయాలి, వాళ్ళది ఎట్లుండాలి, ఇట్లా అనేది ఉంటది రూలింగ్. అట్లా జాతిరత్నాలు మించింది బ్రో. జాతిరత్నాలు వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ. అనగానే ఒక రాజు, ఆ రాజు రూలింగ్ ఎట్లా చేస్తారు ప్రెసిడెంట్. ఫస్ట్ హాఫ్ లో ఎట్లున్నాయి అంటే కామెడీ ఉండే, సాంగ్స్ బాగున్నాయి. మీనాక్షి అయితే యాక్టింగ్, మళ్ళీ ఇంకా సెకండ్ హాఫ్ అయితే మొత్తం ఇది పాలిటిక్స్ గురించి. అట్లా హీరోయిన్ మంచిగా సెట్ అయింది బ్రో. మంచి డాన్స్, 2-3 సాంగ్స్ ఉన్నాయి. మళ్ళా వెనకాల సెలబ్రిటీస్ ఉన్నారు, కామెడీ సెలబ్రిటీస్. మంచి కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ అయితే మొత్తం కొద్దిగా ఎమోషన్ తో ఉంది, ప్రజలకు ఎట్లా సేవ చేయాలనేది. అట్లా
సంక్రాంతి రేస్ లో 4 సినిమాలు రిలీజ్ అయినాయి ఈరోజుకి. విన్నర్ ఎవరంటే విన్నర్ ఎవరంటే 3 సినిమాలు కామెడీ ఎంటర్టైనర్ 3 బాగున్నాయి. అట్లా చెప్పలేం కదా ఇది విన్నర్ అని. మన వనశంకర వరప్రసాద్ బాగుంది, మళ్ళా ఇది రవితేజ సినిమా బాగుంది, మళ్ళా ఈ రోజు ఉన్న సినిమా బాగుంది. అంటే మనం చెప్పలేం కదా, అది 4/5 రేటింగ్, ఇది 3.5 రేటింగ్. అట్లా అన్ని సినిమాలు బాగున్నాయి. థియేటర్ మొత్తం ఇలానే నవ్వులే నవ్వులు. అనిల్ పోలిశెట్టి గారు జాతిరత్నాల సినిమా ఎలా తీశారో దానికి 10 ఇంతలు కలిపి మిక్స్ చేసి ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. మొత్తం రచ్చ థియేటర్ మొత్తం ఒక్కొక్కరు నవ్వులు, కింద పడి మీద పడి నవ్వారు. అసలు ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ స్టోరీ. ఈ సంక్రాంతికి ఇట్టుకొట్టే మూవీ అంటే అనగనగా ఒక రాజు సినిమా ఇట్టుకొట్టేసింది, తిరుగులేదు. సంక్రాంతి విన్నర్ పక్కా రాసి పెట్టుకోండి. కింద మీద ఊపు, అనిల్ పోలిశెట్టి తోపు. అన్ని హైలైట్స్, అసలు సెంటిమెంట్, అసలు స్టోరీ, ఒక రిచ్ కిడ్, ఒక అసలు స్టోరీ మాత్రం అయితే హై లెవెల్ లో ఉంది. క్లైమాక్స్ మాత్రం అయితే అదిరిపింది. అసలు సెంటిమెంట్ తో కొట్టేసారు. అసలు సెంటిమెంట్ గానీ, కామెడీ గానీ, స్టోరీ గానీ ప్రతి ఒక్కటి అణువు కలిపితే ఎలా ఉంటుందో మొత్తం స్టోరీ ఎలా ఉంది. మొత్తం నవ్వులు. నాకు నవ్వి కల్పంతా పోయింది. ఇంకా నవ్వలేను, గొంతు మొత్తం పోయింది. చూడండి సినిమా అలా ఉంది, రచ్చే సాంగ్స్, బీజిఎం అన్ని వేరే లెవెల్. అసలు ఈ సంక్రాంతి విన్నర్ ఏదంటే అనగనగా ఒక రాజు విన్నర్, పక్కా రాసి పెట్టుకోండి. వచ్చేసి ఇంకా 1 మ్యాన్ షో కంప్లీట్ గా ఆయన వచ్చేసి షోని స్టీల్ చేశారు. ఆయన కామిక్ టైమింగ్ కావచ్చు, ఆయన 1 లైనర్ కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, సో మొత్తం నవీన్ పోలిశెట్టి గారే స్టీల్ చేశారనమాట. అంటే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మీనాక్షి చౌదరి గారు బాగా చేశారు, రావు రమేష్ గారు బాగా చేశారు, చమ్మక్ చంద్ర గారు అందరూ బాగా చేసినప్పటికీ మనకి ఇంకా నవీన్ పోలిశెట్టి మూవీ అంటే అవుట్ అండ్ అవుట్ ఆయనే ఉంటారు కదా. సో మనకు అలా ఉందన్నమాట. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు, లేకపోతే మళ్ళీ ఆపరేషన్ చారులత అని మీనాక్షికి నవీన్ పోలిశెట్టి మధ్యలో ట్రాక్ వస్తుంది, ఆ సీన్స్ కావచ్చు, ఇంటర్వెల్ దగ్గర వచ్చి ఒక చిన్న ట్విస్ట్ కావచ్చు, సెకండ్ హాఫ్ లో ఇంకా కొంచెం భరత్ అని నేను టైప్ ఆఫ్ అలా దాని మిమికింగ్ కావచ్చు, ఎలక్షన్ క్యాంపెయిన్ కావచ్చు, బాగా హైలైట్స్ ఉన్నాయి. సో హ్యాపీగా ఏంటంటే మూవీకి వచ్చి నవ్వుకోవచ్చు అనమాట. మరి జాతి రత్నాలు అంత కాదు కానీ మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి ఆ రేంజ్ లో అయితే మూవీ ఉంది. సో డెఫినెట్లీ అక్కడక్కడ డిప్స్ అయితే ఉన్నాయి, బట్ నవీన్ కామెడీ టైమింగ్ ఈ 1 లైనర్స్ తో బాగా కవర్ చేసేస్తారు. ఎమోషన్ లాస్ట్ లో అయితే కొంచెం యాడ్ చేశారు. సో పల్లెటూరులో యాక్చువల్లీ వాళ్ళు ఫేస్ చేస్తున్న కష్టాలు అనే విధంగా కొంచెం యాడ్ చేశారు. ఓకే, అది వర్కౌట్ అయింది. ఇంకా అక్కడ లాగ్ అనిపించలేదు. కామెడీ అయితే ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, అసలు ఎక్కడ డౌట్ పడక్కర్లేదు. సెకండ్ హాఫ్ అయితేను కామెడీ ఉంది, దాంతో పాటు ఈక్వల్ గానే ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. సినిమా అంతా చూసినప్పుడు ఎక్కడ బోర్ కొట్టలేదు. కామెడీ అన్న మొత్తం అంతా కామెడీ. స్టోరీ కూడా చాలా సింపుల్ స్టోరీ కానీ చాలా బాగా తీసుకెళ్లారు. అంటే వచ్చిన 4 సినిమాలు కూడా కామెడీకి సంబంధించినవే. ఎవరు విన్నర్ అనుకుంటున్నారు? శంకర్ అవునన్నా 4 మూవీలో అన్న దీంట్లో స్టోరీ నేరేటెడ్ కామెడీ అన్న, ఎక్కడో తీసుకొచ్చి పెట్టినట్టు ఏం లేదు. అంటే హీరో క్యారెక్టరైజేషన్ కొంచెం కామెడీతో ఉంటది పూర్తిగాను. సో కామెడీ అయితే చాలా బాగుంది, ట్విస్ట్ బాగుంది, 1-2 ట్విస్ట్లు ఉంటాయి మధ్యలో సినిమాలోని. ఎమోషన్స్ కూడా అంతే బాగా తీసుకెళ్లారు. ఎక్కడ ఎమోషన్స్ ఏదో తీసుకొచ్చి పెట్టినట్టు ఏం లేదు, ఎమోషన్ కూడా అంతే బాగా తీసుకెళ్లారు. బాగుందన్న. అంటే మీకు సినిమాలో బాగా హెవీగా రొమాంటిక్ గా ఏమి ఉండదు సోనిస్ దాంట్లో, జస్ట్ చాలా డీసెంట్ గా ఉంటది అంతే. ఆ కెమిస్ట్రీ అంతా లేదన్న, కామెడీ అంత లాగ్ ఏం అనిపించలేదు. కామెడీ బాగుంది, చూడొచ్చు, ఫ్యామిలీతో సహా చూడొచ్చు అండి సినిమా. అది బేసిక్ ఏంటంటే ఇప్పుడు మనకి బాగా ఫైట్లు ఇవన్నీ యాక్షన్లు ఎక్కువైపోయి ఉన్నాయి సినిమాలు. ఇక్కడ అలాంటివి ఏం లేకుండా చాలా డీసెంట్ గా హ్యాపీగా వెళ్ళిపోయింది సినిమా. ఫ్యామిలీతో బాగా చూడొచ్చు ఈ సినిమా అంతా.